ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. తిరుపతి వెళదాం. తిరుపతి వద్ద కార్తీక్ సిద్ధంగా ఉన్నారు. కార్తీక్, తిరుపతిలో కౌంటింగ్ స్టేషన్స్ వద్ద ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు? స్పెషల్లీ ఎన్ని టేబుల్స్ వేస్తున్నారు? ఎస్ రైట్. అంటే ఒక తిరుపతి వ్యాప్తంగా కాదు, చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి కౌంటింగ్ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో పూర్తయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే చాలా కీలకమైనటువంటి నియోజకవర్గాలుగా ఉండేటువంటి కుప్పం కావచ్చు, నగిరి కావచ్చు, పొంగునూరు కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నటువంటి నేపథ్యం. చాలా పకడ్బందీగానే ఏదైతే కౌంటింగ్ సెంటర్లో ఏర్పాట్లు అయితే చేయడం కూడా జరిగింది. ప్రతి ఒక్క చోట కూడా 14 టేబుల్తో పాటు 19 రౌండ్ల నుంచి 21 రౌండ్ల వరకు కూడా ఎక్కువగా కూడా ఈ యొక్క టేబుల్స్తో ఏదైతే రౌండ్స్ అనేది కూడా ఓట్ల లెక్కింపు అనేది కూడా కొనసాగుతుందని చెప్పుకోవాలి. అయితే తొలితగా నగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి తొలి ఫలితం రాబోతుంది. అటు తర్వాత చిత్తూరుకు సంబంధించింది వస్తుంది. అటు తర్వాత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం అయినటువంటి కుప్పానికి సంబంధించినటువంటి ఫలితం అనేది కూడా 18 రౌండ్లో ఉన్నటువంటి నేపథ్యంలో చాలా ఎర్లీగానే 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఫలితాలు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే కాస్త ఆలస్యంగా మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో పలమనేరుకు సంబంధించినటువంటి ఫలితం అయితే వస్తుందని చెప్పాలి. దాదాపు జిల్లాలో 16 లక్షల మందికి పైగా కూడా ఓటర్లు ఉంటే 13,60,000 మందికి పైగా కూడా ఓటు హక్కు అనేది కూడా వినియోగించుకోవడం కూడా జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 87% పైగా కూడా జిల్లాలో పోలింగ్ అనేది నమోదైనటువంటి పరిస్థితి. రికార్డు స్థాయిలో కుప్పం నియోజకవర్గంలో 89.88%, దాదాపు 90% పోలింగ్ అనేది కుప్పంలో నమోదైనటువంటి పరిస్థితి. ఇక నగిరి నియోజకవర్గంలో దాదాపు 87% అనేది పోలింగ్ అనేది నమోదైంది. సత్యవేడలో 89% పోలింగ్ అనేది నమోదైందని చెప్పాలి. దాదాపు ఇక్కడ ఏదైతే చిత్తూరుకు సంబంధించినటువంటి 7 నియోజకవర్గాల్లో కూడా మినిమం వేసుకుంటే దాదాపు 90% పైగా కూడా పోలింగ్ అనేది నమోదైనటువంటి నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా ఏదైతే కౌంటింగ్ ఏర్పాట్లు అనేది కూడా పూర్తి స్థాయిలో అధికారులు చేపట్టారని చెప్పాలి. ఎస్వి ఇంజనీరింగ్ కళాశాలలో రేపు ఉదయం 8 గంటల నుంచి కూడా ఈ యొక్క ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. మొదట ఏదైతే పోస్టల్ బ్యాలెట్లు, తర్వాత ఏదైతే ఈవీఎంలు అనేది కూడా లెక్కించబోతున్నారని చెప్పాలి. చాలా ఆసక్తికరంగా మారినటువంటి చిత్తూరు పార్లమెంటుకు సంబంధించి ఒక పార్లమెంట్తో పాటు 7 నియోజకవర్గాలు అనేది ఉంటాయి. దాంతోపాటు రాజంపేట పార్లమెంట్కి సంబంధించినటువంటి పొంగునూరు కూడా ఏదైతే ఎస్వి ఇంజనీరింగ్ కళాశాలలోనే లెక్కింపు చేపడుతుంది. రోజా, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.